హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే బిర్యానీలోకైనా సైడ్ డిష్ కిందకైనా రొయ్యల వేపుడు అనేది చాలా బాగుంటుందండి. రొయ్యలు అనేవి మెత్తబడకుండా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం కిలో రొయ్యల్ని బాగా నీట్గా క్లీన్ చేసేసుకొని పసుపు నిమ్మరసం వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల మనకి రొయ్యలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ రొయ్యలు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనం కుక్ చేసుకున్నామంటే ఈ రొయ్యల్లోని వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్య అనేది గట్టిపడుతుంది. మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చెదిరిపోకుండా ఉంటుందండి. ఇలా చేసుకోవడం వల్ల ఇలా పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసాయి. మనం ఎటువంటి వాటర్ వేయకుండానే రొయ్యల్లో ఇంత వాటర్ వచ్చినాయండి. ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని ఈ వాటర్లో నుంచి రొయ్యల్ని సపరేట్ చేసుకోవాలి. వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ముక్కల కింద వేసుకోవచ్చు, లేదా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. రొయ్యలు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే దీంట్లో మనం పసుపు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా అలాగే కొంచెమే వేసుకోవాలండి. మనం రొయ్యల్ని ఉడికించేటప్పుడు పసుపు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత రొయ్యల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం డ్రైగా ఫ్రై అయినట్లు అనిపిస్తే కనుక ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఉన్న ఏ మసాలా పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మసాలా పౌడర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ రొయ్యలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి.
ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ రొయ్యల్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు చివరగా కొంచెం కరివేపాకు, తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టేస్టీ అండ్ స్పైసీ రొయ్యల వేపుడు రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా లేదా సాంబార్లో సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.